Hi friends, if your goal is to learn English this year in 2026, yeah, okay, start from today. We will learn English from today. Don't miss single video friends. Follow regularly. Okay, okay. First we have to learn modal verbs. Okay, first we have to learn modal verbs. The first modal verb is have to. We have to use first modal verb is have to. Okay friends, so have to, the formula is for have to is subject plus have to plus verb 1. This is the formula. Okay, subject plus have to plus v1. ఓకే, సబ్జెక్ట్. వాట్ ఈస్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ మనకు తెలుసు ఏంటి, ఐ, యూ, దీస్ ఆల్ ఆర్ వి. ఓకే, ఐ, వి, యూ, దీస్ ఆల్ ఆర్ సబ్జెక్ట్స్. ఓకే, ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ 1. ఓకే 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 ఫస్ట్ హ్యావ్ టు. హ్యావ్ టు ఎక్కడ యూజ్ చేస్తాము? ఫస్ట్ హ్యావ్ టు అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే చేయాలి, చూడాలి, లీ సౌండ్. ఓకే, ఎక్కడైతే మనకు లీ సౌండ్ వినిపిస్తుందో అక్కడ మనం హ్యావ్ టు అనేది యూజ్ చేస్తాం. హ్యావ్ టు మోడల్ వర్బ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ టు డూ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ టు డూ లిస్ట్, మనం చేయవలసి ఉన్న పనులు, చేయవలసి ఉన్న పనులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2026 ఇయర్ ఫస్ట్ డే. ఈ ఇయర్ మనము ఏం చేయాలనుకుంటున్నాం? ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నాం. లీ సౌండ్. సో లీ సౌండ్, నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఇంగ్లీష్. లీ సౌండ్. సో లీ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము? హ్యావ్ టు అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఫార్ములా. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ 1. దిస్ ఈజ్ ఫార్ములా. ఓకే, ఫస్ట్ వన్. ఫస్ట్ నేను మాట్లాడాలి. ఓకే, నేను మాట్లాడాలి. ఇక్కడ ఏ సౌండ్ వచ్చింది? లీ సౌండ్ వచ్చింది. లీ సౌండ్ వచ్చినప్పుడు ఏ మోడల్ వర్బ్ యూజ్ చేయాలి? హ్యావ్ టు అనేది యూజ్ చేయాలి. సో నేను అంటే ఎలా రాస్తాం? నేను, ఐ అంటే నేను, ప్లస్ హ్యావ్ టు. ఓకే, నెక్స్ట్ v1. ఏం చేయాలి మనం ఇక్కడ? మాట్లాడాలి అనే దాన్ని ఏమంటాము? స్పీక్. సో స్పీక్, v1. ఐ హ్యావ్ టు స్పీక్. నేను మాట్లాడాలి. ఐ హ్యావ్ టు స్పీక్. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇంకొకటి చూద్దాం. నేను చదవాలి. ఇప్పుడు ఎలా రాస్తాం ఫ్రెండ్స్? నేను అంటే ఐ ప్లస్ ఇక్కడ మోడల్ వర్బ్ వచ్చేసి హ్యావ్ టు. నేనేం చేయాలి ఇక్కడ? చదవాలి అంటే రీడ్. ఐ హ్యావ్ టు రీడ్. నేను చదవాలి. ఓకే, ఐ హ్యావ్ టు రీడ్ నౌ ఓన్లీ. నేను ఇప్పుడే చదవాలి. ఐ హ్యావ్ టు రీడ్ దిస్ బుక్. Like that way we can tell. Next one more, you can see one more. నేను వెళ్ళాలి. ఏం చేయాలి ఇక్కడ? నేను వెళ్ళాలి. నేను మీన్స్ ఐ. మోడల్ వర్బ్ హ్యావ్ టు ప్లస్ వాట్ ఈస్ వెళ్ళాలి సమ్వేర్ వెళ్ళాలి. గో. ఐ హ్యావ్ టు గో నౌ. నేను ఇప్పుడే వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో నౌ. లైక్ దట్ వే. ఓకే, ఐ హ్యావ్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళాలి. నేను ఇప్పుడే వెళ్ళాలి అయితే ఐ హ్యావ్ టు గో నౌ.
ఐ హ్యావ్ టు గో నౌ. నేను ఇప్పుడే వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో నౌ. నేను అక్కడికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో దేర్. హియర్ దేర్. ఐ హ్యావ్ టు గో దేర్. లైక్ దట్ వే. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇప్పుడు చేయాల్సి ఉన్న పనులు, టు డూ లిస్ట్ ఏదైతే ఉందో చేయాల్సి ఉన్న పనులు, వాటికి మనం హ్యావ్ టు అనే మోడల్ వర్బ్ యూజ్ చేస్తాం. చేయాలి, నేర్చుకోవాలి, మాట్లాడాలి, చదవాలి, వెళ్ళాలి. లీ సౌండ్ ఏదైతే మనకు లీ సౌండ్ వస్తుందో వాటికన్నిటికీ హ్యావ్ టు అనే మోడల్ వర్బ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ నేను మీకు కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తున్నాను. ఎక్సర్సైజెస్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, మీరు ప్రాక్టీస్ చేసి ఈ ఎక్సర్సైజ్ కామెంట్స్లో నాకు మెసేజ్ చేయండి. ఓకే, నువ్వు, ఇక్కడ నేను నువ్వు యూజ్ చేస్తున్నాను. ఓకే, నువ్వు వినాలి. ఓకే, సెకండ్ వన్, వాళ్ళు ఇంటికి రావాలి. వాళ్ళు ఇంటికి రావాలి. ఓకే, థర్డ్ వన్, నేను త్వరగా లేవాలి. అన్నీ లీ సౌండ్ ఫ్రెండ్స్, లీ సౌండ్. ఓకే, నేను మనీ పే చేయాలి. మనీ పే చేయాలి. ఓకే, వన్ మోర్, నేను చూడాలి. నేను చూడాలి. ఓకే, ఆల్ ఇవన్నీ ఏంటి, లీ సౌండ్ వస్తుంది. లీ సౌండ్ అన్నీ వెళ్ళాలి, రావాలి, వినాలి, చెయ్యాలి, చూడాలి, అన్ని లీ సౌండ్ వచ్చినప్పుడు మనం హ్యావ్ టు అనేది మోడల్ వర్బ్ యూజ్ చేస్తాం. హ్యావ్ టు ఎప్పుడు యూజ్ చేస్తాం? సబ్జెక్ట్ ఫార్ములా ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ 1. సో లైక్ దట్ వే నేను మాట్లాడాలి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఐ హ్యావ్ టు స్పీక్, ఐ హ్యావ్ టు రీడ్. లైక్ దట్ వే ఓన్లీ. దీస్ ఆర్ ఆల్ ఎక్సర్సైజెస్. ఓకే, మీకు అర్థమైన ప్రకారం మీరు ఎలా రాస్తారు? నువ్వు అంటే యూ. కరెక్ట్. నేను ఫస్ట్ది ఒకటి రాస్తున్నాను ఫ్రెండ్స్. యూ ప్లస్ హ్యావ్ టు ప్లస్ ఇక్కడ ఏంటి, వినాలి. ఓకే, వినాలి అంటే లిజన్, వర్బ్ 1. లిజన్. ఓకే, యూ హ్యావ్ టు లిజన్. నువ్వు వినాలి, యూ హ్యావ్ టు లిజన్. ఓకే, రిమైనింగ్ అన్నీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో మీరు ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డోంట్ మిస్ సింగిల్ వీడియో. Follow regularly. Thank you so much.